ట్రైలర్ చాలా ఆసమ్గా ఉంది. శ్రీవాస్తవ్ గారు ఆడియో లాంచ్ సూపర్గా చేశారు. ఇంతవరకు ఎక్కడ ఇటువంటి ఆడియో లాంచ్ కాలేదు దెయ్యాలది. చాలా బాగుంది. ది కాన్సెప్ట్ ఈజ్ వెరీ గుడ్. రియల్లీ కంగ్రాచులేషన్స్. అంటే ఒక ఆడియో లాంచ్కే ఇంత ఒక టెక్నిక్స్ తోటి మీరు ఆడియో లాంచ్ చేశారంటే డెఫినెట్గా సినిమాలో చాలా విషయం ఉండి ఉండొచ్చు. సో డెఫినెట్గా ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను. అందులో ఇప్పుడు యూజువల్గా ఈ ప్రేతాత్మలు దెయ్యాల పిక్చర్లు చాలా బాగా పోతున్నాయి, ఆ దెయ్యం చెప్పినట్లే. సో పాపం వాళ్ళకు కూడా ఒక షేర్ ఇస్తే బాగుంటుందండి. దట్స్ వాట్. సో ట్రైలర్ ఈజ్ రియల్లీ ఆసమ్. సాంగ్స్ చాలా బాగుంది. తనీష్ గారు చాలా బాగా చేశారు. కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ డెఫినెట్గా ఈ చిత్రం చాలా బాగుంటుంది. మ్యూజిక్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ గుడ్. అండ్ డెఫినెట్లీ ఈ చిత్రం చాలా పెద్ద హిట్ అవుతుందని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓ మై గాడ్, ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి శ్రీవాస్తవ్ నాకు ఈ కథ చెప్పాడు. అప్పటి నుంచి చెప్తూ ఉంటాడు షూటింగ్ ఎలా జరుగుతుందని. ఇప్పుడు ట్రైలర్ చూస్తే ఇందాక దెయ్యం చెప్పినట్టు చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది సినిమాలో. ఒక హర్రర్ సినిమా ఇంత రేంజ్లో ఒక చిన్న బడ్జెట్లో ఆయన తీసాడంటే కొత్త డైరెక్టర్ అయ్యండి నిజంగా అప్రిషియేట్ చేయొచ్చు. శ్రీవాస్తవ్ ఇట్రా చాలా బాగా తీశాడు. శోభారాణి గారు, మీరు డబ్బింగ్ సినిమాలు కొంటుంటారు కదా, తప్పకుండా ఈ సినిమా చూడండి. నేను చూసే సినిమా ఇప్పుడు ట్రైలర్ చూస్తే మట్టుకు అసలు మనకు ఎలా ఉంది. మీరు సినిమా చూడండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను కూడా మాట్లాడతాను మీతో. మనం ఎంకరేజ్ చేయడమే కాదు, రూపాయి సంపాదించే సినిమా వచ్చింది మీకు, తప్పకుండా చూడండి. ఎందుకంటే మీరు చాలా సినిమాలు చేశారు కదా డబ్బింగ్, చూడండి. డెఫినెట్గా బాగుంటుంది. డిస్ట్రిబ్యూటర్లు కూడా ధైర్యంగా నేను చెప్పగలుగుతాను. ఈ సినిమా ఏంటంటే చిన్న సినిమాలో చూసి కొనుక్కోండి. డెఫినెట్గా షో చేస్తాడు ఇతను. నేను చూశాను, సినిమా చూసి అమ్మచ్చు. నేను గతంలో చాలా సినిమాలు చూపించమ్మా. తనీష్ గారితో సినిమా చేశా కోడిపుంజు, అది కూడా నేను చూపించమ్మా. ఆ సినిమా అంటే అంతా మీకు తెలిసి ఉండకపోవచ్చు. ఆ సినిమాకి టిక్కెట్లు దొరకని పరిస్థితులు సీడెడ్ రాయలసీమ ఏరియాల్లో ఆ రోజు. అంత గొప్పగా నేను రిలీజ్ చేశాను. నాకు లాభం తెచ్చిపెట్టిన సినిమా తనీష్ గారితో. చాలా హ్యాపీ. సో నాకు అంత ఎమోషన్ కనపడింది తన యాక్షన్లో కానివ్వండి, ఇందాక చూసిన ట్రైలర్లో కానివ్వండి. డెఫినెట్గా అందరికీ డిస్ట్రిబ్యూటర్స్కి డెఫినెట్గా లాభం తెచ్చిపెట్టే సినిమా. అందరూ ఈ చిన్న సినిమాని ఎంకరేజ్ చేసి డెఫినెట్గా ప్రయత్నించండి. డెఫినెట్గా సక్సెస్ఫుల్ కొడతారు. మరి మన టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, శ్రీవాస్తవ్ తను మొత్తం సినిమా అంతా తన భుజం మీద వేసుకుని, ప్రొడ్యూసర్ కానివ్వండి, తను మరి కో ప్రొడ్యూసర్స్ ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ డెఫినెట్గా తన ప్రయత్నం మంచి సక్సెస్ కావాలని, అలాగే మా కోడిపుంజి హీరోకి మంచి బ్రేక్ సినిమా కావాలని. ఇది ఈ టర్మ్లో నిజంగా ఇలాంటి సినిమాలు బాగా ఆడుతున్నాయి కదా, హర్రర్ సినిమాలు, ఎంటర్టైన్మెంట్. అదే కోవలో ఈ సినిమా ఉంటుంది. అలాగే ఒక స్వామీజీ క్యారెక్టరు ఆ సార్ చాలా చాలా బాగా చేశాడు. స్క్రీన్ మీద అసలు ఇప్పుడు కనపడేదానికంటే చాలా డిఫరెంట్గా ఉన్నాడు. మనం ఆ గతంలో అమరీష్ పురిని చూసాం కదా, అట్లా ఆ షేడ్స్ కనిపించినాయి నాకు. నేను ఎవరిని పొగిడినా నాకు పెద్ద గొప్ప విషయం కాదు, నాకు అనిపించింది నేను చెప్తున్నా. తనీష్కి మంచి సక్సెస్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అలాగే ఈ అమ్మాయి కూడా సక్సెస్ మూడ్లోనే వెళ్తుంది. మంచి డైరెక్టర్ ఈ అమ్మాయిని చూసి ఈ సినిమా చేస్తుంటే మళ్ళీ మన ప్రేమ కథా చిత్రం డైరెక్టర్ కూడా ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఒక మంచి డైరెక్టర్స్ అట్లా వ్యూలు వెళ్తున్నారంటే వీళ్ళ విషయం ఉంది. డెఫినెట్గా సక్సెస్ మూడ్లో ఉన్నారని నమ్ముతున్నారు అందరూ. అదే మూడ్లో నేను నమ్ముతున్నాను. మంచి సక్సెస్ వస్తుందని ఆశిస్తూ ఈ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీవాస్తవ తొలి అడుగు నా దగ్గర నుంచి స్టార్ట్ అయింది. నా శిష్యుడని చెప్పి నేను గర్వపడతాను. ఈ సినిమా అతను మొదటి నుంచి కూడా నాకు హనుమాన్ సినిమా పనిచేసినప్పుడు అతనిలో నేను చూశాను. స్క్రిప్ట్ సెట్ చాలా బాగుంటాడు, చాలా మంచి ఆలోచనలతో ఉంటాడు. ఇప్పుడు నేను మిస్ అయిన ట్రైలర్ చూడడం, మేడం గారు అందరికీ కూడా చాలా బాగుందని చెప్పారు ట్రైలర్. గ్యారంటీగా బాగా తీస్తాడు. తను నాకు లైన్ చెప్పాడు, లైన్ నాకు బాగా నచ్చింది. ఈ సినిమా అందరూ సినిమా చూసి వచ్చిన తర్వాత థియేటర్ నుంచి బయటకు వచ్చినంత ఓ మై గాడ్ అంటారు, మన టిఎస్ రావు గారు చెప్పినట్టు. అలాగే ఈ సినిమాకి ప్రొడ్యూస్ చేసిన వేణు గారికి, రాజు గారి మ్యూజిక్ డైరెక్టర్ గారికి, అలాగే నాకు చాలా కాలం చాలా మంచి స్నేహితుడు, మంచి మిత్రుడు, నా శ్రేయోభిలాషి వాళ్ళ ఫాదర్ కానీ తనీష్ కానీ
అది తనీష్కి ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనసారా కోరుకున్నాను. అందరి టీం అందరికీ నా కృతజ్ఞతలు, నా శుభాకాంక్షలు. వాడి అవకాశం ఇచ్చింది రాజ్ కిరణ్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. రాజ్ కిరణ్తో ఆల్మోస్ట్ తన ఫస్ట్ సినిమా నుంచి నేను ట్రావెల్ చేస్తూ వస్తున్నాను. నాకు తెలిసి ఒక్క సినిమా కూడా మిస్ అవ్వాలా ఇప్పటిదాకా. తను చేసిన సినిమాల్లో ప్రతి సినిమాలో పాడుతూనే ఉన్నాను. సో ఈ సినిమాలో కూడా అలాగే మంచి పాట పాడించాను నాతోటి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తనిష్కి యాక్చువల్లీ ఇది ఐ థింక్ థర్డ్ ఫిల్మ్. అంటే రైడ్లో దంచో నేత కూతురు నేనే పాడాను, బట్ మీరు యాక్ట్ చేయకపోయినా ఆ సినిమాలో పాడాను. అండ్ ఏం పిల్లడలో తిట్ల పాట ఒకటి ఉంది కదా, పోతే అది నేనే పాడాను. సో ఆయనకి ఇది నా థర్డ్ ఫిల్మ్. సో ఆ రకంగా ఈ టీం మొత్తానికి బెస్ట్ విషెస్ చెప్తూ సినిమా పెద్ద సక్సెస్ గురించి సత్యం చెప్పేసుకున్నాడు ఆల్రెడీ, బాగా చేశాడని చెప్పి. అందరికి నమస్కారం అండి. వెంకటేశ్వర విజన్ వేణు గారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మంచి విజన్ డైరెక్టర్ అండి మా డైరెక్టర్ గారు. మామతోటి కష్టపడి పర్ఫార్మెన్స్ రాకున్నారు, బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. స్టేజ్ మీద ఉన్న పెద్దవాళ్ళందరికీ నమస్కారం. నేను ఫస్ట్ గీతోపదేశం ప్రొడ్యూసర్గా యాజ్ ఎ విలన్గా చేశాను. ఇది నా 4th మూవీ. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు గబ్బర్ సింగ్ 2లో చేశాను, మరియు సరైనోడు బోయపాటి గారితో అల్లు అర్జున్తో చేశాను. కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ నేను యాక్చువల్గా నేను పోలీస్ అండి, నేను డ్యూటీలో ఉన్నాను. శ్రీవాస గారు ఫోన్ చేసి, అన్న మీ గురించి తెలుసుకున్నాను, ఒకసారి ఈ మూవీలో యాక్ట్ చేయాలా మీరు యాజ్ ఏ మాంత్రికుడిగా అన్నారు. సరే రాండి అన్నాను. ఆయన వచ్చే టైంకు నేను ఏదో డ్యూటీలో కొంచెం డిప్రెషన్లో ఉండి ఆయన సబ్జెక్ట్ చెప్తున్నాడు, కానీ అతను సైడ్ చూస్తున్నా కానీ అతను ఏం చెప్తున్నా నాకు అర్థం కావట్లేదు. అదే టైంలో నా పక్కన నాకు కొలికున్నాడు, మొత్తం విన్నాడు, సబ్జెక్ట్ మొత్తం విన్నాడు, కానీ నాకు ఏం అర్థం కాలేదు. ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత నా కొలికుండి, అన్న అతను చెప్పిన సబ్జెక్ట్ చాలా బాగుంది, ఆయన చెప్పింది మొత్తం వింటుంటే ఇంకొక అమరీష్ పురి కనపడుతుండు, మీరు ఒప్పేసుకోండి అన్న, మీరు ఒప్పేసుకోండి అన్నాడు. సరే అనేసి నేను ఒప్పేసుకున్నా. ఆయన కోసం ఒప్పుకోలేదు, నా కొలిక్ చెప్పాడని ఒప్పుకున్న తర్వాత ఒక అమరీష్ పురి పోతే ఇంకొక అమరీష్ పురి నన్ను చూపించాడండి. అయితే ఇంకో విషయం, ఈ 2 సార్లు ప్రివ్యూ చేశారు, ఒకసారి రామంటే నాకు కుదరలేదు. ప్రివ్యూ చూసిన వాళ్ళు మాత్రం మీది మాత్రం హైలైట్ ఉంది మూవీలో అని చాలా మంది చెప్పారు. చాలా హ్యాపీగా అనిపించింది. శ్రీవత్స గారు మీరు ఏం చెప్పినా, తిట్టినా, కొట్టినా అదే స్మైల్ ఫేస్ ఉంటుంది. చాలా హ్యాపీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓ మై గాడ్, నేను డబ్బింగ్ జరుగుతుండగా చూశాను, ఒక 1 hour ఫిల్మ్ చూశాను. అప్పుడే చెప్పాను శ్రీవాస్తవ గారికి, చాలా బాగుంది. రెగ్యులర్గా ఇప్పుడు వస్తున్న హారర్ సినిమాలకి డెఫినెట్గా ఇది డిఫరెంట్ మూవీ అవుతుంది. కామెడీ ప్లస్ సెంటిమెంట్. విజయ్ క్యారెక్టర్ కానీ తనీష్ గారిది కానీ చాలా మంచి క్యారెక్టర్స్. అలాగే మధు కదా మీ పేరు, మీ క్యారెక్టర్ కూడా చాలా హైలైట్. క్లైమాక్స్లో అసలు షాక్ అయ్యామన్నమాట. అమరీష్ పురి నిజంగా అమరీష్ పురి లాగానే డిఎస్ రావు గారు చెప్పినట్టు మీకు కూడా ఆర్టిస్ట్గా మంచి భవిష్యత్తుని ఇస్తుంది ఈ సినిమా. అలాగే సత్యన్న డివి, ఇద్దరితో బాగా, డివి కూడా కలిపేశాను, ఇద్దరు బాగా చేశారు. ఓ మై గాడ్, నిజంగా ఈ సినిమా నాకు రిలీఫ్ వస్తుంది. అంటే బాధలో ఉన్న దేవుడు అంటారు కదా, ఈ సినిమా ద్వారా నాకు లైఫ్ వస్తుంది. ఇన్నాళ్ళు కష్టపడినందుకు దేవుడా అది తనీష్ గారి వలన. అలాగే ఫస్ట్ నాకు ఈ సినిమా అవకాశం ఇచ్చిన వాస్తు గారికి, అలాగే మేడం గారికి, అలాగే వేణు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మళ్ళా ఈ పాటలు విని, నా ట్యూన్స్ విని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసిన తనీష్ గారికి, అలాగే ఈ ఆడియో ఫంక్షన్కి విచ్చేసిన పెద్దలకు డిఎస్ రావు గారికి, అలాగే చంద్రమహేష్ గారికి, మరి దీంట్లో చేసిన క్యారెక్టర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. దీంట్లో వేణుగారు నాకు నా మొట్టమొదటి సినిమా నుంచి నా సినిమాలో పాడుతారు. సో దీంట్లో మంచి మెలోడీ పాడారు. అలాగే రమ్య కోయల్, నెక్స్ట్ చక్రధర్ గారు, శ్రీకృష్ణ మాలవిక్ గారు. దీంట్లో రాసిన వారు ఉత్తరావేల్ రామారావు గారు, కదలిరా అనే పాట. మిగతా 3 సాంగ్స్ మాతుమూరు రామారావు. ఈ సినిమా ద్వారా నాకు ఒక మంచి లైఫ్ వస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఫ్రెండ్ నాకు కలిసారు. ఫస్ట్ కలిసి ఇట్లా ఒక మూవీ ప్లాన్ చేస్తున్నామంటే ఓకే అని వచ్చారు. బట్ డైరెక్టర్ గారు కూడా నాకు జస్ట్ ఒక అవుట్లైన్ చెప్పారు, దానికి ఓకే అని చెప్పాను నేను. తర్వాత ఇట్లా మొత్తం వచ్చేసిందండి. సో ఎక్కడా కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదండి. నా టెక్నీషియన్స్ కానీ, నా ఆర్టిస్టులు కానీ, ముఖ్యంగా మా హీరో గారు తనీష్ గారు కానీ అండ్ మేఘశ్రీ ఎక్కడా కూడా నన్ను ఇబ్బంది పెట్టకుండా చాలా ఇదిగా వచ్చిందండి వీళ్ళతో. అండ్
మా డైరెక్టర్ గారు శ్రీవాస్తవ్ గారికి, మా ప్రొడ్యూసర్ వేణు గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్, మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ మ్యూజిక్ ట్రైలర్స్ చూసిన తర్వాత మాకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగిందని. ఈ మూవీ డెఫినెట్గా సూపర్ హిట్ ఇస్తుంది. అండ్ మా కో ఆర్టిస్ట్ తనీష్, మేఘశ్రీ అండ్ విజయ్ గారు ఎంతో సపోర్ట్ చేశారు. ఎంతో బాగా ఎంజాయ్ చేస్తూ చేసామండి ఈ మూవీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మీరు డెఫినెట్గా మూవీ చూసిన తర్వాత భయపడి బయటికి ఓ మై గాడ్ అనుకుంటూ వస్తారు. ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ, బికాజ్ ఆయన నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు ఈ మూవీలో. ఫస్ట్ నాకు డైరెక్టర్ స్టోరీ చెప్పేటప్పుడు నాకు నా క్యారెక్టర్ డిఫికల్ట్గా ఉంటుందని ఏమి అనిపించలేదు. కానీ షూటింగ్ చేస్తూ చేస్తూ ఐ ఫెల్ట్ లిటిల్ డిఫికల్ట్, బట్ బికాస్ ఆఫ్ తనీష్ సపోర్ట్ అండ్ ఆబ్వియస్లీ కో ఆర్టిస్ట్ అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. అందుకే నేను అంత బాగా చేశాను. అండ్ కెమెరామ్యాన్కి చాలా థ్యాంక్ యూ, బికాజ్ అంత అందంగా చూపించారు. అండ్ మూవీ రిలీజ్ అయిన తర్వాత అందరు కూడా చూడండి. అండ్ ఐ విల్ ప్రామిస్ యూ వన్ థింగ్, మీరు కూర్చుని చూస్తూ ఉంటే ఎవరు కూడా భయపడరు, నవ్వుకుని మూవీ చూస్తారు. అండ్ థ్యాంక్ యూ, ఇక్కడ వచ్చి అందరూ మంచి సపోర్ట్ ఇస్తున్నారు. మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా చూడండి అండ్ గివ్ అస్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ. నా పేరు శ్రీవాస్తవ్ అండి. నాది ఇది ఫస్ట్ మూవీ. చంద్రవంశి గారు అన్నట్టు 10 ఏళ్ల కిందట ఒక హనుమంతు మూవీతోటి నా లైఫ్ స్టార్ట్ అయిందండి. శ్రీహరి గారు ఏ లోకంలో ఉన్నా కానీ ఆయన బ్లెస్సింగ్స్ నాకు ఉంటాయి. ఆయన రికమెండేషన్ తోటి చంద్రవంశి గారి దగ్గర రావటం, తర్వాత అట్లాగే ఆర్ఆర్ మూవీ మేకర్స్లో పనిచేశాను రవి చావలి గారి దగ్గర, తర్వాత శివశక్తి దత్తా గారి దగ్గర. శివశక్తి దత్తా గారి దగ్గర నేను డైరెక్షన్లో ఎంత నేర్చుకున్నప్పటికీ కథ ఎలా రాసుకోవాలి, కథ అసలు ఎట్లా ఉండాలి అనేది మా గురుగారి దగ్గర నేర్చుకున్నాను. అట్లాగే కథలో మెలకువలు ఏ విధంగా చెప్పాలనేది విజేంద్ర ప్రసాద్ గారి దగ్గర, రాజమౌళి గారి ఫాదర్ దగ్గర నేర్చుకోవడం జరిగింది. ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలండి. వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఒక సినిమా తీద్దామండి అన్నప్పుడు నా దగ్గర చాలా కథలు ఉన్నప్పటికీ వాళ్ళు కొత్తగా వచ్చారు, చిన్న బడ్జెట్లో వచ్చారు. వాళ్ళు నన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళని న్యాయం చేయాలని, వాళ్ళు మళ్ళీ ఇక్కడే ఫీల్డ్లో ఉంటే చాలామంది బతుకుతారనే దీంతో వాళ్ళని కాపాడుకోవాలని చెప్పేసి ఈ జోనర్లో నేను కథ రాసి వాళ్ళకి చెప్పడం జరిగింది. అలాగే సినిమా బాగా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. అందరూ ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారు. ఈ సినిమా చాలా బాగుంది. ఓ మై గాడ్. ముందుగా ఫస్ట్ ఈరోజు హీరో మా మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కిరణ్ గారి గురించి చెప్పాలి. ఆయన ఎప్పుడో ఆల్రెడీ మూవీ చేశారు ఎంటైర్ అండ్ ఎవ్రీథింగ్, బట్ నాకు తెలిసి ఈ సినిమాకి ఆయన పెట్టిన కసి, ఆయన ఫస్ట్ సినిమాకి కూడా ఆయన పెట్టుంటారు. అండ్ నిజంగా మంచి మ్యూజిక్ ఇచ్చారు. అండ్ షూర్గా అది స్క్రీన్ మీద మీకు ఈరోజు చూపించలేకపోయాం కానీ బికాజ్ చాలా సినిమాకి కనెక్ట్ లింక్ ఉన్న ఇంపార్టెంట్ సాంగ్స్ అవి. సో తప్పకుండా రేపొద్దున మీరు సినిమాలో చూసినప్పుడు ఆ అప్రిసియేషన్ ఈ రోజు కాదు ఆ రోజు వచ్చేస్తుంది మీకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్లీ మ్యూజిక్ అండి. అండ్ మెయిన్ థింగ్, ఈ సినిమా ఎలా స్టార్ట్ అయింది, అసలు శ్రీవాస్తవ్ గారు నేను ఎప్పుడో సినిమా చేయాలి, బట్ కొన్ని కారణాల వల్ల అది జరగలేదు. అండ్ ఈ సినిమా కూడా నాకు స్టోరీ ఎలా చెప్పారంటే, అంటే ఫస్ట్ నాకు ఇది హారర్ మూవీ, హారర్ కామెడీ అనేది ఏమీ తెలియదు. నేను చెన్నైలో ఉన్నాను. డాడీ నాకు ఫోన్ చేసి ఇలాగ శ్రీవాస్తవ్ గారు ఏదో స్టోరీ చెప్తా అన్నారంటే, సరే వచ్చిన తర్వాత తింటాను. లేదు ఆయన ఇప్పుడే చెప్పాలంట. అవునా సరే, కరెక్ట్గా అప్పుడు ఇదే టైం ఇదంటే ఒక 10 o'clock అలాగనమాట. సో నైట్ టైం నాకు హారర్ స్టోరీ చెప్పారు ఆయన ఫోన్లో. బట్ ఇప్పుడు ఇది హారర్ కామెడీ ఈ జానర్ బాగా ఇప్పుడు హిట్స్లో ఉన్నాయి కాబట్టి మనం అలా మాట్లాడుకుంటాం. కానీ నిజం చెప్పాలంటే దిస్ ఇస్ వెరీ స్టోరీ ఓరియంటెడ్ అండి. నాకు తెలిసి నాట్ అ స్లాప్ స్టిక్ కామెడీ, ఏదో కామెడీ నవ్వాలి అని కామెడీ కాదు, లేదా భయపెట్టాలనే హారర్ కాదు. ఈ మొత్తం ఆయనకి ఈ స్క్రిప్ట్ అనేది ఆయనకి స్టోరీ మీద ఉన్న గ్రిప్ గురించి చెప్తుంది. అండ్ హీఈస్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ నెరేటింగ్ దట్. లవ్లీ. ఆ స్క్రిప్ట్ నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉంది. సెకండ్ హాఫ్ ఇది ఎందుకు చెప్తున్నానంటే, చాలా కామన్గా మనం మాట్లాడేస్తాం ఇప్పుడు హారర్ కామెడీ హిట్స్ అయిపోతాయి. బట్ దిస్ ఇస్ నాట్ దట్ అండి. నాకు తెలిసినంత వరకు దిస్ ఇస్ ఎ సోషియో ఫ్యాంటసీ
with a lovely line and very good twists. And thank you, Srivastav Garu, for giving me such a lovely script. నాకు నిజంగా దీని ద్వారా హిట్ వస్తే నేను చాలా హ్యాపీగా, మనస్ఫూర్తిగా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ నెక్స్ట్ నా కో ఆర్టిస్ట్స్ మేఘ, పావని, విజయ్, ఫనీ, సత్యన్న, డివి, మధు గారు, నిజంగా వీళ్ళు నేను ఎంత ఇంపార్టెంటో ఈ సినిమాకి వీళ్ళు అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే నవ్వులు వాళ్ళు, అటు సీరియస్నెస్ మధు గారి దగ్గర నుంచి, ఇటు గ్లామర్ హీరోయిన్ దగ్గర నుంచి, అండ్ ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్. నిజంగా ఆ విధంగా చూసుకుంటే శ్రీవాస్తవ్ గారు ఆయన చూస్ చేసుకున్నందుకు ఆయన గొప్పనాలో లేదో ఇలాంటి వాళ్ళు పడి ఆయనకి ఆ ప్రతి క్యారెక్టర్ ఎలివేట్ చేసినందుకు ఆయన లక్కీ అనాలో తెలియట్లేదు. సో థ్యాంక్ యూ ఆల్. అండ్ మెయిన్గా రాజు గారు కెమెరామెన్, అండ్ రాజ్ కిరణ్ గారు మ్యూజిక్, అండ్ మా ఫైట్ మాస్టర్, అండ్ మా కొరియోగ్రాఫర్ బాలు గారు. సో ఐ థ్యాంక్ ఆల్ ద టీమ్ ఇంత లవ్లీ అవుట్పుట్ ఇచ్చినందుకు. అండ్ ఇప్పటిదాకా మీరు నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు, అదేవిధంగా ముందు కూడా నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటూ, ఇలాంటి సినిమాలని సపోర్ట్ చేయాలని కోరుకుంటూ, ఇంత ప్యాషనేటెడ్గా వచ్చే డైరెక్టర్స్ని అండ్ ఇంత ప్యాషన్తో తీసే మా వేణు గారు లాంటి ప్రొడ్యూసర్స్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటూ, మీ సపోర్ట్ ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటుందని ఆశిస్తూ థ్యాంక్స్ అలాట్ అండి.